భారత ప్రభుత్వం ఫ్రాన్స్ ప్రభుత్వంతో G2G డీల్ ఒకటి చేసుకోవటం జరిగింది. ఇది ఇక మంచి గేమ్ చేంజర్ ప్లాన్గా రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకని అంటే గతంలో మనం ఫ్రాన్స్తో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా 36 రఫేల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అందటం జరిగింది. వాటిని ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నాం. ఇక దీంతో పాటుగా నావికా దళాన్ని కూడా అంటే నేవీని కూడా బలోపేతం చేయడంలో భాగంగా మరొకసారి ఫ్రాన్స్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం మరొకసారి డీల్ చేసుకోవటం జరిగింది. మొత్తం 65,000 కోట్ల రూపాయలతోటి 26 రఫేల్ యుద్ధ విమానాలని కొనబోతున్నట్లుగా దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇందులో 22 యుద్ధ విమానాలు సింగిల్ సీటెడ్తో ఉండేటువంటి యుద్ధ విమానాలు. ఇవి నేరుగా అణుబాంబుల్ని సైతం ప్రయోగించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ టు సర్ఫేస్ డిఫెన్స్, ఇలా అన్ని రకాలుగా మిజైల్స్ని లాంచ్ చేయగలిగే విధంగా, అలాగే తమని తాము డిఫెన్స్ చేసుకోగలిగేటువంటి విధంగా అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఈ రఫేల్ యుద్ధ విమానాలని ఆర్డర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక 4 2 సీటెడ్ రఫేల్ యుద్ధ విమానాలు, ఇవి ట్రైనింగ్ పర్పస్ ఉపయోగించడానికి, వీటికి సంబంధించినటువంటి సిమ్యులేటర్స్, అలాగే వాటికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, లేదంటే స్పేర్ పార్ట్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి 5 ఏళ్ల పాటు నిర్వహణ కూడా ఫ్రాన్సే నిర్వహించే విధంగా ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇవి నేవీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయంలో గనక వెళ్ళినట్లయితే, కొనేది ఫ్లైట్లు అయితే నేవీకి ఏంటి సంబంధం అంటే మన దగ్గర ఉన్నటువంటి విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఇది స్వదేశీ పరిజ్ఞానంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ విమాన వాహక నౌక మీదకి వీటిని చేర్చాలి అని చెప్పి భారత్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైతే MiG-29K విమానాలను ఉపయోగిస్తున్నాము. ఇవి తరచూ ఏదో ఒక ప్రాబ్లం రావటం, వీటికి సంబంధించినటువంటి సర్వీస్ చాలా కష్టంగా మారినటువంటి నేపథ్యంలో ఇవి మనం రష్యా నుంచి కొనుగోలు చేశాము. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి నేరుగా ఒప్పందం చేసుకోవటం జరిగింది. 2031 నాటికి పూర్తి స్థాయిలో విమానాలను ఫ్రాన్స్ అందించాల్సి ఉంది. వీటిని ఈ విమాన వాహక నౌకల మీదకి చేరుస్తారు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీదకి. అంటే ఇంకా అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో తిరిగేటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నేరుగా అక్కడి నుంచే ఈ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేసుకుని యుద్ధానికి సన్నద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడే టేక్ ఆఫ్, అక్కడే ల్యాండింగ్, అక్కడే ఫ్యూయల్ రీఫ్యూయలింగ్ అన్నీ కూడా జరిగేటానికి అనుకూలంగా ఉండేటువంటి ఫ్లైట్స్ని సిద్ధం చేయబోతున్నారు.